ఏదో బశాంచిపోయింది తప్ప ఉమ్. సునీత చేసింది ఏం లేదు. ఏం చేయలేదు. ఏం చేసింది ఏం లేదు. గొంగిడి సునీత గొంగిడి మాజీ ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. ఉమ్. ఏమున్నా గుట్ట చుట్టూ రియల్ ఎస్టేట్ తప్ప ఏం చేసింది ఏం లేదు. కాకపోతే రైతు బంధు పడుతుంది, కళ్యాణ లక్ష్మి చుట్ల ఉమ్. ఆ అభిమానంతో వేసిరు తప్ప సునీత ఏదో తీసుకొచ్చి ఇక్కడ చేసింది ఏం లేదు మాకు. ఇప్పుడు గెలిచింది బీర్లాలే కదా, ఆయన పరిపాలన ఎట్లా? బీర్లైలే కూడా వాటర్ తెస్తానని ఆలేరు కాన్ఫరెన్స్ కి ఆమె తేలేదు, నేను తెస్తా చేస్తా అని చెప్పిండు. ఈ 2.5 సంవత్సరాలలో కూడా తేలేకపోయిండు. తెలియదు. ఆ, తెస్తా అని చెప్పిండు, తేలేకపోతుండు. ఏమనంటే గంధమాల ప్రాజెక్టు చూపిస్తారు మాకు. రైతులు ఇప్పుడు మొన్నటి దాకా నడి ఎండాకాలంలో తుంగతుర్తి దాకా పోయినాయి, కొట్టిమారి బాగులో పడి. మాకైతే వాటర్ లేవు, చేనులన్నీ ఎండిపోయినాయి. భూమి కూడా యాక్టివేషన్ అయిందని ఆడింత కాలువలు తీసినప్పుడు అది కంప్లీట్ చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి మీ ఊళ్ళో? వచ్చిన ఇండ్లు అయితే వస్తున్నాయి. రైతు బంధు పడుతుందా? పడ్డది. ఇంకా ఏమేమి చెప్పిండు, హామీలు ఏమేమి ఇచ్చిండు ఎన్నికల ముందు? ఇక హామీలు అంటే ఇక గదే, ఇక మహిళకు అది తులం బంగారం అని ఇది ఒకటి అదొకటి చెప్పిండు. 2500 వస్తున్నాయి ఆడోళ్ళకి? ఎవరికి రాస్తలే, ఎవరికి వస్తలే. తులం బంగారం ఇచ్చారా? ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టరు కదా, దాని వల్ల ఏమైనా లాభం ఉందా? పని చేసుకుంటే వాళ్ళకి ఎక్కడ వస్తుంది తప్ప ఈ ఊర్లో పంట ఎక్కడ పోతారు? చేసుకుంటే పొద్దుతే చేసుకుంటే కూలి చేసుకుంటే వాళ్ళకి బస్సు తోటి ఏం అవకాశం? ఇప్పుడు 10,000 20,000 జీతాలు చేసే వాళ్ళకి ఎక్కడ వస్తుంది తప్ప ఊళ్ళలో కూలి చేసుకుంటే బస్సు తోటి ఏం సౌకర్యం లేదు, అవసరం లేదు. అది మళ్ళీ ఒకసారి గెలిపిస్తారా బీర్లాయిలని? ఇక 2 సార్లు ఈ ప్రభుత్వాలను చూసినాం కదా, ఒకసారి బీజేపీ ప్రభుత్వాన్ని చూడాలని ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి చూసినాం, టీఆర్ఎస్ 2 సార్లు చూసినాం, ఒకసారి బీజేపీకి ఇస్తే అవకాశం ఇస్తే తప్పేం లేదు కదా. ఎవరున్నారు ఆలేరులో బీజేపీ నుంచి? ఎవరుంటారు బీజేపీ పార్టీ నుంచి అంటే అట్లా చెప్పదు. పార్టీ అయితే కావాలి, క్యాండిడేట్ కాదు, పార్టీ ముఖ్యం. 2 సార్లు 2 పార్టీలను చూసిన కాబట్టి ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలని ఆలోచన. చివరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి ఎవరు బాగుంటారు? ఎవరైతే బాగుంటది ఇప్పుడు? మళ్ళా నెక్స్ట్ టైం మేము అట్లనే చెప్తాం. అంతేనా? అంటే ముఖ్యమంత్రి అనేది ఎమ్మెల్యే కాదు. ముఖ్యమంత్రి ఇస్తాను ఇచ్చిండు, కాకపోతే ఈ రైతు బంధు అనేది కూడా అందరికి ఉన్నోని కూడా ఇచ్చి కూడా అది వేస్టే. అది సన్నకారు రైతులకు ఇచ్చి చేస్తున్న వరకు ఇప్పుడు రైతులు ఎందుకు బదనాలు చేస్తున్నారంటే రాకపోయా అంటారు తప్ప కానీ గుట్టలకు రాళ్ళకి ఇచ్చి కూడా నష్టపోయారు. రాష్ట్రాన్ని అప్లపాలు చేసింది వెంచర్లకు కూడా వేసారు రైతు బంధు. ఉన్నోనికి ఇస్తే ఏం లాభం, లేనోనికి ఇచ్చి కాకపోతే మద్దతు ధర 500 అప్పుడు సన్నోట్లకు అన్నారు కానీ దొడ్డోట్లకు కూడా పెడితే ఈ రైతు బంధు కూడా అవసరం లేదు. అసలైన పంట ఎవరైతే తీస్తారో అసలైన రైతుకి అక్కడ వస్తుంది. గొంగిడి సునీత వాజ్ బీర్లా ఇద్దరు ఇట్లా ఎవరిని వస్తే వేరే కొత్త క్యాండిడేట్ ఇట్లా పెడితే ఏమన్నా టఫ్ ఫైట్ ఇస్తుండొచ్చు కానీ సునీత ఇస్తే మాత్రం టఫ్ ఫైట్ ఉండదు, ఛాన్స్ లేదు. బీర్లైలో ఇప్పుడు ఏం చేసింది ఏం లేదు. మా ఊరికైతే ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిండు. ఆయన పీరియడ్ వచ్చినాక మహిళా భవన్ ఒకటి శాంక్షన్ అయినట్టుంది. ఓ ఎకరం 1 కిలోమీటర్ వచ్చింది. ఇవన్నీ చిన్నవి మేజర్గా చేయాలి. మాదంతా రాజపేట కానీ ఈ ఆలేరు కాన్స్టిట్యున్సీ టోటల్గా ఇదే కమర్షియల్ లేదు, వ్యవసాయం మీద ఆధారపడిన జీవితాలు. ముఖ్యంగా ఏంటంటే మాకు గంధమాల రిజర్వాయర్ 16-16 ఏ ప్యాకేజీ నుంచి మాకు కెనాల్స్ తవ్వి ఈ రాజపేట మండలం కానీ టోటల్ గా ఈ కాన్స్టిట్యున్సీ లో చెర్లన్నీ నింపితే సస్యశాలమైనవి అయితే ఏ ప్రభుత్వం ఏ ఉచితాలు లేకున్నా లేదు. మా అయ్యవలం మేము చదువుకుంటాము, మంచిగా పూలలో పెట్టి మా భార్యను చదువుకుంటాం, పిల్లల్ని చదువుకుంటాం, అంతా అవుతుంది. మాకు నీళ్ళు ఇస్తే చాలు. ఏ ప్రభుత్వం అన్నా కానీ నీళ్లు కావాలి. ముఖ్యంగా సమస్య పెద్దగా ఉంది. అయితే మా బతుకులు మొత్తం ఓన్లీ కాన్స్టిట్యున్సీ దాదాపుగా ఆలేరు కాన్స్టిట్యున్సీ మొత్తం ఒక అందులో మాది మేజర్ గా రాజపేట అంటే మొత్తం గడ్డ మీద ఉంటది. ఇక ఆ రాజపేటలో మొత్తం ఇచ్చిండు అనుకో, సరే ఇక వివలతో కోసం నీకేందా నువ్వు కొట్లాడరాదని ఒకడు అంటారు. దానికోసం మా రాజపేట మండలం అయితే పూర్తిగా ఎడారిగా తయారైంది. పోయినసారి కొంచెం వర్షాలు పడి ఇదయింది. ఇప్పుడైతే వర్షాలు లేక ఏం పనులు లేక రైతులు ఈ ఓటర్లో కూర్చుంటే బతామే. పని ఉంటే బైకాడు ఉంటే ఒడ్డో ఉరమో గోదో చాడుకొని నీళ్ళ కోసం మరి మీ ఎమ్మెల్యే ఏం చేస్తలేడా? చేస్తా అన్నాడు, హామీలు ఇచ్చిండు. ఆయన ఓట్లు వేసుకున్నాం, గెలిచిండు. దొంగతనంగా నేను టీఆర్ఎస్ లో ఉండి కూడా కాంగ్రెస్ కోటేసిన గెలిపించిన ఏది లేదు. వాళ్ళని ఏమంటారు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేదు, నేను వచ్చి 3 ఏళ్ళు అయింది కానీ నేను చేస్తాను ఈయన అంటాడు. ఇది అట్లా తూతూ మంత్ర పోలు ఉన్నది. 3 ఏళ్ళు లేదు, ఇంకొక 1 ఇయర్ అయితే మళ్ళీ ఎలక్షన్ లో అయితే అయితే అంటే మరి చేస్తామని అంటున్నారు. మేము నిమిత్తం మాత్రము రైతులు ఏముంటది, కళ్యాణం వచ్చిన ఆగది, కక్క వచ్చిన ఆగదు అన్నట్టు
ఇప్పుడు మన యాసింగోట్లకు 4 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకో, రైతు బంధా రైతు బంధు నిర్ణయాలు వేసిండు అవ రైతు బంధు, అది వేయకునే లేదే, మాకు నీళ్ళు వస్తే చాలు. ఈ 6,000 గతి అయింది, 6,000 పెద్ద సమస్య ఉంది, నీటి సమస్య నీటి మీద. సమస్య పెద్దది, నీటి సమస్య. ఈ పనులు ఏం లేకనో ఈ ఎడారి లెక్క ఉండి ఏం పనులు లేక చేతులలో చేసుకుందామన్నా పనులు లేక ఓ దగ్గరికి కూలికి పోదామంటే ఈ మిడి తరగతి వాళ్ళది ఏమైందంటే పైసా దానికి పోయి కూలి చేయాలంటే వెనక ముందు అర్థం మనమే నలుగురికి పని చెప్పిన వాళ్ళం, మనం ఎట్లా కూలి పోతాం రా అనే ఆలోచన ఉంటది. అట్లా ఈ 6,000 ఏమిది, 6,000 ఏ ప్రభుత్వం వచ్చినా 6,000 ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే, మాకు నీళ్ళు ఒకటి చెప్తే మేము ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాము. మీ ఊర్లో ఇందిరా మిల్లు వచ్చినాయి. ఈ ఇందిరా మిల్లు వచ్చినోడు 600 మంది ఉంటే 60 మందికి వచ్చి వాళ్ళు సంతోషపడతారు. రేపు తెల్లనగా వాడే ఓటేసినట్లేడు, 5 లక్షల పాసు నువ్వు గానికి ఇచ్చిన అంటున్నారు. ఇది తింటురు బంద్ చేస్తారు, దానికి మనం ఏం చెప్తాం. మన ఇళ్ళలో ఆడోళ్ళకి 2,500 ఇస్తాను. రాలేదు 2,500 రాలేదు 2,000. తులం బంగారం లేదు, 2,500 లేదు, ఏది లేదు. ఏమున్నా ఇందిరా మీన్లలో సక్సెస్ అయ్యింది అనుకుందాం జర కాంగ్రెస్. ఇక దాంట్లో కూడా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తురా అందరికి? అది కమిటీ పెట్టిరు, అది అనుడు మాత్రం తప్పే, కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు. నేను ఏం అనట్లే, అడుగుతున్నా. లే తప్ప అట్లేం లేదు, అన్ని వర్గాలకు ఇచ్చిర్రు, టీఆర్ఎస్ వాళ్ళకైనా ఇచ్చిర్రు, ఎవరికైనా. ఫస్ట్ విడతల మాత్రం ఇక సెకండ్ విడత ఏం జరుగుతుందో తెలియదు, ఏమన్నా రాజకీయ జిమ్మికి ఏమైనా అవుతుందో కానీ ఫస్ట్ విడతల మాత్రం ఎవరికి అర్హులో వాళ్ళకే ఇచ్చారు. ఈ ఫ్రీ బస్ అవసరం అంటావా? ఫ్రీ బస్ అయితే అవసరం లేదే, ఫ్రీ బస్ అవసరం లేదు. అవన్నీ పిచ్చి పెట్టే ఇంత దూరం రాష్ట్రం లాస్ అవుతుంది. ఎందుకు చెప్పు, పనికొచ్చేటి ఇప్పుడు నాకు 15 ఎకరాల భూమి ఉండే మా ఏకనే పింఛన్ కోసం కొట్లాడబడుతుంది. 2,000 రూపాయల కోసం కూడా నేను 4 రోజులు ఆఫీసులో చుట్టూ తిరిగి 2,000 శాంక్షన్ చేసుకున్నా. 2,000 అవసరమా చెప్పు నువ్వు? పెన్షన్ పెంచుతా ఉన్నాడు 4,000 పెన్షన్ ఎక్కడ చేయమంటాం మేము? వద్దంటే విద్య, వైద్యము, నీళ్లు ఇవి కావాలి మెయిన్. ఇది పాయింట్ బట్టి ఎందుకు చెప్పు. ఉచితాలు వద్దంట, ఉచితాలు వద్దు. కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే మా తన రూపాయి లేదా, ఆడు ఒక గ్లూకోజ్ బాటిల్ ఇచ్చి 1,00,000 రూపాయలు. ఉచితాలు ఎందుకు చెప్పు, ఉచితాలు బంద్ చేయి. ఉచితాలు బంద్ చేసి నీవు మా రైతులకు నీళ్లు కావాలి, విద్య, వైద్యం కానీ ఎందుకు చెప్పు. సరే నేను ఒకటే ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి? ఎవరు చెప్పింది వాళ్ళే అంటారు. ఇప్పుడు నేను టీఆర్ఎస్ మనిషిని, నేను ఎట్లా చెప్పాలి? ఈయన బిర్యానీ బో పెట్టినా ఆయన తిన్నది ఆయనదే మంచిది అంటాను. ఇప్పుడు 3 రోజులు యూరియా సంచులు ఏదో యాప్ పెట్టిర్రు. ఇక ఇదే ఇప్పుడు గట్లా ఎవరి డప్పు వాళ్ళే కొట్టుకుంటారే. సరే కూడా వ్యక్తిగతంగా నీది కూడా పార్టీకి నువ్వు ప్రెస్ అయినా కానీ నీ మనసులో కూడా నువ్వు ఏ పార్టీకి ఉండాలంటే నీకు కూడా ఉంటది కొంత గొప్ప. నువ్వే పార్టీ నాకేమెరక ఏలో ఉన్నమాట మాట్లాడుతున్నావు. ఏం పార్టీ కాదు, నీ ప్రజల పార్టీ. కానీ ఏదో ఒడ్లు అంటున్నావు, ఒడ్లు ఏమైంది? ఒడ్లకు 100 రూపాయలు వేయించాడు, ఒడ్లకి 100 రూపాయలు. మసాలా దానికి 600 వేయించాడు. వాళ్ళు ఏం లాభం చెప్పు. 100 రూపాయలు ఒడ్లకు వేయించాడు, కరెక్టే. 100 రూపాయలు మసాలా దానికి 600, 20 కొంత 50 అయింది. అది ఎట్లా పరిస్థితి? యూరియా దొరుకుతుందా? యూరియా ఎక్కడిది? ఆ ఫోన్లో ఎరుకున్న వాళ్ళే పటాపట వచ్చుకుంటారు. అది సస్తురు యూరియా దొరకక. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? ఎమ్మెల్యే గెలిచి అయిపోయి ఏం చేస్తాం చెప్పు. ఇలా 4 పోతాం. అపార్ట్మెంట్ కావాలంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయి అపార్ట్మెంట్ అడగాలి. సారు మా గదికి అని అడిగేందుకు కూడా అపార్ట్మెంట్ కావాలంటే కూడా నలుగురు చెయ్యుంటారు. నువ్వు నాకు కొట్టేసినావే అని ఇట్లా గుంజేస్తావు. అప్పుడేమో అయ్యో నువ్వే దండమే నీ కాళ్ళ పట్టుకుంటా కానీ నాకు కొట్టే ఉంటావు. నువ్వేందనే కష్టే ఉంటది. ఇట్లనే ఉంది పరిస్థితి. ఏది యూరియా దొరుకుతలే? ఎరుకున్న పటాపట ఒత్తుకోవాలి. ఎరుకున్న పరిస్థితి ఏముంది? అంటే ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి. ఫోన్ ఉన్న వాళ్ళు కూడా నాశనం చేయరాదు. ఏం చేస్తాం? అది ఒకటి 5 నిమిషాలు చేస్తారట. అది అవకాశం ఫోన్ ఉండే ఏం చేస్తాం చెప్పు. తలకాయ నొప్పి పెట్టిన యూరియా కోసానికి అయితే ఆ లైన్ పోయిన కట్టినప్పుడు ఇట్లా 2 రోజులు 3 రోజులు లైన్ పెట్టి తెచ్చుకున్నాం. ఈ ఫోన్లో ఎప్పుడైతే ఒత్తులు పెట్టారో కథ మొడమే దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఫోన్ ఏది ఇటు దీంట్లో బుక్ చేసుకోవడం రాదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? రాదు. నేను బొక్కడ చేసుకుందా మసాలా చెప్పి నాకు రైతులు నాసుడు లాగం అవుతుంది అంతే. తక్కువ కోసం మాకు ఈ అసలైన రైతులు అంటే నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు, పిల్లలు హైదరాబాద్ ఉంటారు, వీళ్ళకి బుక్ చేసుకోరాదు. గుట్టల రాళ్ళ కూడా ఆన్లైన్ చేసి పెట్టారు. ఆన్లైన్ చేసి పెడితే వాళ్ళు యూరియా ఏం చేస్తుంది, ఒకసారి 40-50 బుక్ అయిపోతుంది. ఎకరానికి 2 ఉంటాయి కదా. ఆ గుట్టల రాళ్ళు ఉన్నాయి, ఎవరు చూడడు కింద అధికారులు. ఆన్లైన్ బుక్ చేసుకుని వాళ్ళకి ఇచ్చారు, అది మళ్ళీ బ్లాక్ దందర మళ్ళీ అమ్ముకున్నారు. నేను ఏమంటారు అంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేని మీరు ఎందుకు గెలవట్లేదు? ఈ 2 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కాదు, మీ కాన్స్టిట్యున్సీ. మీరు ఓట్లు వేసారు కాబట్టి మీరు అడిగి హక్కుంటారు. ఏ కాన్సెప్ట్ కాదు, మీరు అడగాలి, మీరు కూడా అడగాలి. మా ఏ యూరియా కాడ తలకాయ పడగలు పబ్లిక్ ఇట్లా తక్కువ ఇదే చెప్పేది కదా, కాదు. మీరు కూడా అడగాలి. మీ ఏజ్ ఎవరైనా వ్యవసాయం చేస్తారా? లేదు, చేయట్లేదు. మరి ముసలి తన ఈ పెద్ద ఫోన్లు ఉంటాయా? వాళ్ళు ఎప్పుడు బుక్ చేసుకుంటారు? వాళ్ళు పోయి ఎన్నో ఉంటారు. వీడు ఎన్నో పని వాడు బుక్ చేసుకుని ఎకరాల కొద్దిగా ఉన్నాడు, మళ్ళీ బ్లాక్ లో 200, 300, 400 మళ్ళీ. యూరియా వ్యాపారం వచ్చి ఇప్పుడు తెలియని వాళ్ళు నేను అంగిరాగా వేసుకున్నా, నాకేం పెద్ద నాలెడ్జ్ లేదు. వాడు వచ్చి స్కామ్ చేసి ఉన్న పైసలు ఎవడు ఎక్కడోడు దొంగోడు అట్లా కూడా జరుగుతున్నాయి. కానీ నీకు యూరియా పైసలు వచ్చినాయా, బుక్ అయిందే, నువ్వు ఓటీపీ చెప్పగానే పైసలు వీకబట్టే.